సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంత ఐటీయు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ పోలింగ్ నిర్వహించింది. సింగరేణి వ్యాప్తంగా అన్ని భూగర్భ ఉపరితల గనుల్లో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ప్రజాస్వామ్య పద్ధతిలో కార్మికులను ఓటింగ్లో భాగస్వాములను చేసినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఆయా యాజమాన్యాలు సొంతింటి కోసం కాలనీలలో ఏర్పాటు చేసినట్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ తెలిపారు. సింగరేణిలో కార్మికుల అభిప్రాయాలను సేకరించేందుకు యాజమాన్యం అడ్డుపడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా కార్మికుల సొంతింటి కోసం కేటాయించాలని యూనియన్ నాయకులు తుమ్మల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సాయంత్రం జరిగే ఓట్ల లెక్కింపు ఫలితాల ఆధారంగా కార్మికుల డిమాండ్లను అన్ని యూనియన్లు బలపరచాలని వారు కోరారు. ప్రకృతి విరుద్ధంగా భూగర్భంలో పనిచేసిన కార్మికునికి పదవి విరమణ సమయానికి గూడు లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం సంస్థ స్థలాలను కార్మికులకు కేటాయిస్తే హెచ్ఆర్ఏను ఈఎంఐ రూపంలో చెల్లించి సొంతింటి కలను సహకారం చేసుకునే అవకాశం ఉందన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు సింగరేణి యాజమాన్యం కార్మికుల న్యాయమైన సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేయాలని సిఐటియు నాయకులు సూచించారు. సొంతింటి కల సహకారం కోసం బ్యాలెట్ పోలింగ్లో కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపాల్, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు సొంతింటి కళ కోసము సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు బ్యాలెట్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కార్మికులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం కావచ్చు, గుర్తింపు సంఘాలు కావచ్చు, ప్రాతినిధ్య సంఘాలు అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి రాకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. లోపల బాక్సులు పెట్టకుండా ఆటంకాలు కల్పించారు. అలాగే భయప్రాంతాలకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని మైన్స్ మీద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కార్మిక సోదరులందరూ పాల్గొంటూ ఉన్నారు. వారికి అందరికీ సిఐటి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం సొంతింటి కళ సాధించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు సింగరేణి యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, గుర్తింపు సంఘాల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల అనేక రకాల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఈ కార్మికుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల్ని మళ్ళీ సింగరేణి యాజమాన్య దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి సొంతింటి కళ సాధించే వరకు సిఐటి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు సొంతిల్లు ఇవ్వాలని గత 3 సంవత్సరాల కాంచెల్లి యాజమాన్య దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, అన్ని కార్మిక సంఘాల దృష్టికి ఇవ్వాలని ఇలా విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే కార్మికులందరూ సుముఖంగా ఉన్న కార్మిక సంఘాలు, యాజమాన్యాలు అందరూ కూడా ఇస్తే కంపెనీ లాభం, ప్రభుత్వం లాభం, కార్మికుల లాభం అని ఆలోచిస్తున్నా దీనికి ముందడుగు పడతలేదు. మరి కార్మికుల అభిప్రాయం కూడా తెలుసుకోవడం కోసం ఇలా అన్ని మహిళల మీద సింగరేణి వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలో ఒక రెఫరెండం లాగా మీకు ఇల్లు కావాలా లేదా సింగరేణి ఇచ్చే కొత్తగా కట్టించే క్వార్టర్ కావాలంటే వీళ్ళందరూ కూడా ఆ ఓట్లలో పాల్గొంటున్నారు. ఆ పాల్గొన్న కార్మికులు వేసిన ఓట్లన్నింటినీ కూడా ఇవాళ సాయంత్రం మీడియా ముందు ఓపెన్ చేసి కార్మికులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సిఐటి కట్టుబడి ఉంటుంది. మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా దానికి కట్టుబడి ఉండి రేపు జరగబోయే ట్రక్చర్ మీటింగ్లో సొంతింటి కార్యక్రమాన్ని యాజమాన్యం ముందుకు తీసుకొచ్చి గెలుస సంఘాలు కానీ, ప్రభుత్వంతో ఉన్న ఐఎన్టీసీ కానీ ఇలా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సింగరేణి కార్మికులకు సొంతిల్లు ఇవ్వడం కోసం ముందుకు రావాలి. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో అన్ని కంపెనీలకు కూడా కాలనీలు ఉన్నాయి. వాళ్లకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. యాజమాన్యమే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చారని ఈఎంఐ రూపాయలు పెట్టి దిగిపోయినటువంటి సొంతిల్లు కార్యక్రమాన్ని ఇలా అన్ని కంపెనీలు రూపొందించేసినాయి. అందులో భాగంగానే సింగరేణి కార్మికులు కూడా మాకు కొంచెం జాగా చూపిస్తే మేమే లోన్ తీసుకొని ఆ కంపెనీ ఇచ్చే హెచ్ఆర్ఏని మేము ఈఎంఐ పెట్టుకొని 5-10 సంవత్సరాలలో మా సొంతిల్లు రావడానికి అవకాశం ఉంది. అందుకు యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ కార్మికుడు ₹1 చెల్లించకుండానే ప్రతి కార్మికునికి 25-30 లక్షల ఇల్లు రావడానికి ఉంది. కొన్ని వందల ఎకరాలు, 1360 ఎకరాల భూమి సింగరేణిలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. కొన్ని వేల క్వార్టర్లు ఇలా ఖాళీగా ఉన్నాయి. ఆ స్థలాలు సింగరేణి కార్మికులకు భూమి కొనకుండానే అందరికి ఇల్లు కట్టి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి యాజమాన్య దృష్టికి ఇప్పటికే చూసుకొచ్చినాం. అందుకే ప్రభుత్వం, యాజమాన్యం, అన్ని కార్మిక సంఘాలు కూడా దీన్ని బలపరిచి సాయంత్రం ఇచ్చే మొత్తం ఓట్ల లెక్కింపులో కార్మికులు ఇచ్చే నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పి కోరుతూ కార్మిక వర్గాన్ని ఓటేసిన కార్మికులందరూ కూడా సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ కృతజ్ఞతలు తెలియజేస్తాం.